వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నెయిల్స్. సో గోర్లల్లో మార్పు వస్తే మనకు అనారోగ్య సమస్యలను తెలుసుకోవచ్చా? సో అనారోగ్య సూచన ఇది. సో దీని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఫ్రమ్ రెనోవా హాస్పిటల్స్, బంజారా హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు, జనరల్గా సో నెయిల్స్లో మార్పు వస్తే ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నట్లు, సో వైట్గా ఉంటే రక్తహీనత, లేదా కొంచెం ఇక్కడ చంద్రుడు ఆకారంలో ఉంటే ఇంకొక అనారోగ్య సమస్య, బ్లాక్గా మారితే ఇంకొకటి, ఇలా చెప్తూ ఉంటారు కదా. దీనిలో వాస్తవం ఎంత? నిజంగానే సైన్స్ దీని గురించి ఇలా చెప్తుందా? యా, డెఫినెట్లీ అండి. నెయిల్ చేంజెస్ అనేవి కంప్లీట్గా మేము చూస్తూ ఉంటాము. ఫస్ట్ జనరల్ ఎగ్జామినేషన్ అంటాము, అందులో నెయిల్స్ చెక్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అండి. సో చాలా మంది వస్తూ ఉంటారు, చాలా మెత్తగా అయిపోయాయి మా నెయిల్స్, చాలా పేల్గా అయిపోయాయి, బ్లాక్ అయిపోయాయి, ఎల్లో అయిపోయాయి, ఇలా చాలా కారణాలతో వస్తూ ఉంటారు. సో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే చాలా పేల్ కావడం, అంటే వైట్గా అయిపోవడం. సో జనరల్గా ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ చాలా తక్కువగా ఉంటుందో, అనీమియా అంటాము, అలాంటి కండిషన్స్లో మనం చూసినప్పుడు కానీ నెయిల్స్ కానివ్వండి చాలా చాలా లైట్గా, చాలా పేల్గా ఉంటాయి. ఇప్పుడు మన థైరాయిడ్ సమస్యలు ఉన్నాయనుకోండి, థైరాయిడ్ సమస్యలో కూడా మన నెయిల్స్ అనేవి చాలా వైట్గా అవుతాయి. ఎందుకంటే థైరాయిడ్ విల్ లీడ్ టు లో బ్లడ్, అనీమియా. దాంతో పాటు చాలా బ్రిటిల్గా అవుతాయి నెయిల్స్, అంటే ఈజీగా విరిగిపోవడం, ఇలా అవ్వడం మెత్తగా అవుతూ ఉంటాయి. ఇంకా దాంతో పాటు ఈ స్మోకింగ్ చేసే వాళ్ళలో దీంట్లో బ్లూ అవుతూ ఉంటాయండి ఫింగర్స్. సో ఎప్పుడైతే వాళ్ళకి బ్లూ అవుతున్నాయంటే వాళ్ళకి అసలు ఆక్సిజన్ అనేది అందట్లేదని ఒంటికి. సో వాళ్ళు కంపల్సరీ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఇది ఒక కరమైన సూచన. అండ్ చాలామంది స్మోకర్స్ కానివ్వండి, సరిగ్గా గాలి అందనివ్వని వాళ్ళు అనివ్వండి, మనం ఫింగర్స్ మీద ఇట్లా స్వెల్లింగ్ లాగా చూస్తుంటాం. అంటే మన ఫింగర్ ఎలా అయితే స్ట్రైట్గా ఉందో అలా కాకుండా కొద్దిగా స్వెల్ అయినట్టు, ఇలా ఒక ప్యారెట్ బీక్ ఎలా ఉంటుందో దానిలాగా అవుతూ ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే మన బాడీలో సరిగ్గా ఆక్సిజన్ అందట్లేదు లంగ్స్కి అని, అదొక కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. ఇప్పుడు మన బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి, చాలా లాంగ్ టర్మ్ గా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి లైట్ గా ఇట్లా స్పూన్ షేప్ లో అవుతుంది, హాఫ్ మూన్ లాగా స్పూన్ షేప్ లో అవుతుంది. సో ఇవన్నీ వన్ ఆఫ్ ది జనరల్ ఎగ్జామినేషన్ లో మాకు చెప్పేవి. సో డెఫినెట్లీ నెయిల్స్ ఆర్ అన్ ఇండికేషన్. సో కాల్షియం తక్కువ ఉన్నా కానివ్వండి, విటమిన్ డి తక్కువ ఉన్నా కానివ్వండి, వి సీ జనరల్లీ స్మాల్ వైట్ డాట్స్, వైట్ లైన్స్ లాంటివి చూస్తూ ఉంటాం, ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. సో విటమిన్ డెఫిషియన్సీస్ విల్ ఆల్సో లీడ్ టు దిస్ థింగ్. ఓకే. నెయిల్స్ త్వరగా పెరిగితే ఆరోగ్యంగా ఉన్నట్లా, నెయిల్స్ పెరగడం ఆగిపోతే మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లా, అదేమైనా సూచిస్తుంది డాక్టర్ గారు? అలా ఏమి ఉండదండి, బట్ బ్రిటిల్గా ఉండడం, అంటే మనం కట్ చేయకుండానే నెయిల్స్ విరిగిపోవడం, క్రాక్స్ రావడం నెయిల్స్ లో, అలాంటివి మాత్రం డెఫినెట్లీ మన విటమిన్ డెఫిషియన్సీస్, మెయిన్గా విటమిన్ డి, కాల్షియం లాంటి డెఫిషియన్సీస్ని చెప్తూ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళలో మెయిన్గా అలా వస్తుంది అంటే థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేవి కూడా చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాం. ఓకే, ఎస్ డాక్టర్ గారు. సో అయితే కొందరిలో నెయిల్స్ బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి, అదేంటి? బ్లాక్ అనేది జనరల్గా ఎక్స్పోజర్ అండి. అంటే ఇప్పుడు మనం ఏదన్నా క్లీన్ చేసేటప్పుడు, ఏదైనా దానికి చేసేటప్పుడు, ఏదైనా డిటర్జెంట్ లాంటి వాటికి దానికి పడినప్పుడు ఆ ఎక్స్పోజర్లో ఎక్కువగా బ్లాక్ కలర్ మారడం చూస్తూ ఉంటాం. బట్ జనరల్గా మన బాడీలో ఉన్న డెఫిషియన్సీస్ వల్ల అవ్వవు. బట్ జనరల్గా ఎక్స్పోజర్ డర్మటైటిస్ లాగా నెయిల్స్ ఏమైనా వాటికి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఎక్కువగా మోతాదుకు మించి అప్పుడు బ్లాక్ కలర్గా మారడం లాంటివి చూస్తాం. హెల్దీ పర్సన్కి అసలు నెయిల్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? జనరలీ హెల్దీ పర్సన్స్కి ఏ కరమైన లైన్స్ కానివ్వండి, ఇలా కానివ్వండి ఉండవు. మీరు ఒకవేళ టచ్ చేసి చూసినప్పుడు కూడా పింక్ కలర్గా కనిపిస్తుంది మీకు బ్లడ్ కూడా. సో దట్ ఈస్ హెల్తీ నెయిల్స్ అండ్ దే వోంట్ బ్రేక్ అండి ఇమీడియట్గా. మనం కట్ చేస్తే కానీ కట్ అవ్వవు, ఇట్లా బ్రిటిల్గా అయిపోయి బ్రేక్ అవడం లాంటివి చూడము. సో దీస్ ఆర్ హెల్తీ నెయిల్స్. ఓకే, ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నెయిల్స్ చూపించమంటారు, చిన్నప్పుడు వెళ్ళినప్పుడు సో టంగ్ చూపించమంటారు, అలా ఉండేది. సో ఎందుకు, ఏంటి, ఏం ఇండికేట్ చేస్తాయని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డెఫిషియన్సీస్ ఉంటాయి, ఆక్సిజన్ లెవెల్స్ సరిపోకుండా ఉండడం వల్ల ఇలా ఉండొచ్చు, రక్తహీనత కావచ్చు, ఇలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.